4వ అధ్యాయము. పోయిన వారము మనము 4వ వచనాన్ని ధ్యానం చేసాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేశాము. అది పోయిన వారం రికార్డ్ చేయలేదు. ప్రభు చిత్తం అయితే దాన్ని మరొకసారి చెప్పి రికార్డ్ చేద్దాం. ఈరోజు 5వ వచనము మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము వరుసగా ధ్యానం చేస్తున్నాం. మనం ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి, ప్రభువునందు ఆనందించుడి అని ధ్యానం చేశాము. ఈరోజు 5వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాము. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాము. ఒకసారి 5వ వచనం నేను చదువుతాను, చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువే తన ఆత్మ ద్వారా లేఖనాలను మనకు వివరించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. మనము ఇది ధ్యానం చేస్తూ ఈ వచనాలు మనకు అర్థం కావాలంటే వీటిని నేను కొన్ని భాగాలుగా చెబుతాను. మీరు రాసుకుంటే తొందరగా ముగించడానికి అవకాశం ఉంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అనే మాట మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మీరు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం. సహనము అనే మాటకు అర్థం ఏంటిదంటే మృదుత్వము అనే మాట. పుట్టుకోట్ల మాట రాయబడింది, మృదుత్వము. హృదయములో జరిగే మెత్తదనం, అంతరంగాన్ని, హృదయంలో విశాలమైన హృదయం, సహనం కలిగి ఉండటము అన్నమాట. అది క్రియల్లో కనబడుతుంది అనేది మనం గమనించాలి. సహనము అంటే ఓర్పు లేక ఓపిక లేక కనిపెట్టుట అనే భావన కూడా కనబడతాయి. సహనముతో కనిపెట్టడం, సహనము కలిగి ఓర్పు కలిగి ఉండటము అని కూడా మనకు అర్థాలు వస్తాయి. ఇక్కడ నేను ఒక 3 లేక 4 పాయింట్లు చెబుతా. ముందుగా మీరు రాసుకోండి. ఎవరు సహనము కలిగి ఉండాలి? మొదటిది, ఎవరు సహనము కలిగి ఉండాలి. రెండవది, ఏ విషయాలలో సహనము కలిగి ఉండాలి. రెండవది, ఏ విషయాలలో సహనము కలిగి ఉండాలి. మూడవది, ఎంతవరకు సహనము కలిగి ఉండాలి. మూడవది, ఎంతవరకు సహనము కలిగి ఉండాలి. నాలుగవది, సహనము కలిగి ఉంటే ఏమి లాభం? సహనము కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏమిటి అని కూడా రాసుకోవచ్చు. 4 విషయాలు నేను ఎంత తగ్గించి కుదించి క్లుప్తంగా అందించడానికి ప్రయత్నం చేస్తా. కొంచెం మనకు 1 అవర్ టైం ఉంటే గాన ఒక్కొక్క పాయింట్ మనకు బాగా వివరించడానికి వీలవుతుంది. మనకున్న హాఫ్ అన్ అవర్ సమయంలోనే 4 పాయింట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు బాగా వింటే. ఎవరు సహనము కలిగి ఉండాలి? మీరు బాగా వినాలి. ఎవరు సహనము కలిగి ఉండాలి? అక్కడ మీరు చదవండి 5వ వచనం. మీ సహనమును సకల జనులకు. మీ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మీ అంటే ఎవరి గురించి? అక్కడ అంటే ఫిలిప్పీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఫిలిప్పీలారా, మీ సహనము అని చెప్తాడు. ఫిలిప్పులో ఉన్న సంఘస్థులకు ఏం కలిగి ఉండాలంట? సహనము కలిగి ఉండాలి. ఒక వచనం చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకును, పరిచారకులకును
అదేనమాట. ఇక్కడ మీరు సేవకులు, దాసులు అంటే సేవకులు. ఇక్కడ ఎవరెవరు ఈ కేటగిరీస్ చెప్పాడు, ఎవరెవరు సహనం కలిగి ఉండాలంట. మొదట ఏమన్నాడు ఫిలిప్పులో ఉన్న సకల పరిశుద్ధులు అన్నాడు. ఇప్పుడు వినాలా మీరు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఇక్కడ శ్రీనివాస నగర్లో ఉన్న పరిశుద్ధులు, ఈ స్థానిక సంఘములో ఉన్న పరిశుద్ధులు, తర్వాత అధ్యక్షులు అంటే పెద్దలు, తర్వాత పరిచారకులు, క్రీస్తు యేసు దాసులు అంటే సేవకులు. ఎవరెవరు ఇక్కడ సహనం కలిగి ఉండాలంటే సంఘంలో? పరిశుద్ధులు, పరిశుద్ధులు అంటే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. ఒక రకంగా చెప్పాలంటే రక్షణ పొందిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, మారు మనసు పొందిన వారు, నమ్ముకున్నవారు ఏం కలిగి ఉండాలంట? సహనము కలిగి ఉండాలి. పెద్దలు, అధ్యక్షులు అంటే పెద్దలు, వాళ్ళు ఏం కలిగి ఉండాలంట? సహనము కలిగి ఉండాలి. దీనికి ఇంకొక పాయింట్ వివరంగా చెప్పాలంటే సమయం చాలదు. సంఘములో పెద్దలకి వాళ్ళని ఏమన్నారంటే కాపరులు అన్నారు. పెద్దలు, అధ్యక్షులు అంటే పెద్దలు, వారిని కాపరులు అని కూడా అన్నారు. ఈ కాపరులు గొర్రెలను కాసేటప్పుడు సహనం చాలా అవసరము. కొంతమంది తుమ్ముతారు, కొంతమంది దగ్గుతారు, పొడుస్తారు, కాని మాటలు లేని మాటలు చెబుతారు. పెద్దలు సహించాల, సంఘాన్ని కనిపెట్టుకొని మేత పెట్టాల. సహనం పెద్దలకు ఉండాలి, అధ్యక్షులకు ఉండాలి. పెద్ద అంటే ఏదో హోదా కాదు, అది ఒక పదవి కాదు, రాజకీయం లెక్క కాదు. పెద్ద అంటే పని. మీ మందను జాగ్రత్తగా కాయండి అన్నాడు. కాబట్టి వారు సహనము కలిగి ఉండాలి. పరిచారకులు సహనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు పని మీద పని, సంఘములో పని అప్పగిస్తారు పెద్దలు. కొన్నిసార్లు సేవకులు పని అప్పగిస్తారు. అయ్యా నువ్వు ఈ పని చేయి, మేము వచ్చే లోపల ఇది చెయ్యి అని పరిచారకులకు అప్పగించినప్పుడు వాళ్ళు సహనము కలిగి, ఓర్పు కలిగి మరి పని చేయాల్సిన అవసరం ఉంది సహనముతో. బక్సింగ్ గారు ఫెలోషిప్లో పెద్దలు నిర్ణయిస్తారు, అయ్యా మీరు స్టాండ్ దగ్గర ఉండండి, చెప్పుల స్టాండ్ దగ్గర ఉండండి, లేకపోతే మీరు భోజనాలు కాడ ఉండండి, లెట్రిన్ల దగ్గర ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మైక్ సెట్ దగ్గర ఉండండి అని వాళ్ళు అప్పగించినప్పుడు పెద్దల బాధ్యతను వాళ్ళు సహనము కలిగి, అది అలయకుండా, భారం అనుకోకుండా సేవకులు చెప్పినారని, పెద్దలు చెప్పినారని సహనముతో ఉండి పనిచేస్తారు. మీరు బాగా గమనించాలి. కాబట్టి వీరికి కూడా పరిచారకులు సహనం అవసరం. మీ సహనము అన్నాడు. మీ సహనము అనంటే ఫిలిప్పులో ఉన్న సకల పరిశుద్ధులు, పరిచారకులు, పరిశుద్ధులు, సేవకులు సహనము కలిగి ఉండాలి. ప్రభువును బట్టి మనము సహనము కలిగి ఉండాలి. ఇక్కడ సహనానికి వ్యతిరేకమైన పదము మరి చంచలత్వము, అసహనము, ఇవన్నీ పదాలు ఉన్నాయి. సహనాన్ని కోల్పోవటము, ఇవి మనము కలిగి ఉండకూడదు. సహనము కలిగి ఉండాలనేది మనము చూస్తాం. ఇది మనకు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లయితే ఏ మేరలో నువ్వు సహనం కలిగి ఉన్నావు? సంఘములో ఎంతవరకు సహనం కలిగి ఉన్నావు? కుటుంబంలో నువ్వు ఎంతవరకు కుటుంబాన్ని సహించగలుగుతున్నావు? సమాజంలో నువ్వు ఎంతవరకు నీ సహనాన్ని వారు చూపించగలుగుతున్నావు? ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలీల మరి నడిపించటంలో మోసే సాత్వికుడు, సహనము కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తాది. కాబట్టి ఆ సహనాన్ని మనము కలిగి ఉండాలి అనేది మొదటిది. రెండవది ఏంటిదంటే ఏ ఏ విషయాలలో మనము సహనము కలిగి ఉండాలి? ఏ ఏ విషయాల్లో సహనం కలిగి ఉండాలి? ఒక 2-3 రెఫరెన్స్లు కోట్ చేయండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 2:19. శ్రమ పొందుచు
దేవుని గూర్చిన మనస్సాక్షిని కలిగి దుఃఖము సహించిన ఎడల అంటే దుఃఖమును సహించిన ఎడల సహనం, దుఃఖాన్ని సహించిన ఎడల అది హితమగును, దేవునికి ఇష్టమగును. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. శ్రమను అనుభవించిన ఎడల, దుఃఖమును సహించిన ఎడల అని ఉంది. ప్రభువు కొరకు మనము ఏ ఏ విషయాల్లో సహనము కలిగి ఉండాలంటే శ్రమలలో సహనము కలిగి ఉండాలా, దుఃఖములో సహనము కలిగి ఉండాలా. మీరు బాగా గమనించాల. కొన్నిసార్లు ప్రభువులో ఉన్న మనకి శ్రమలు వస్తాయి. శ్రమలు రావని చెప్పడానికి వీల్లేదు. దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అందులో మనము సహనాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు అప్పులు ఉంటాయి, అందులో సహనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు రోగాలు ఎక్కువగా ఉంటాయి, అందులో సహనము కలిగి ఉండాలి. మనము దుఃఖములోను శ్రమలోను సహనము కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1:12 చూడండి. యాకోబు పత్రిక 1:12 శోధన సహించిన వాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, అంటే శోధనలో కూడా మనము సహనము కలిగి ఉండాలా అనేది, శోధనలో మనం సహనము కలిగి ఉండాలని మనం చూస్తాం. మరొక వచనం చూడండి, 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన శోధనలో మనకు ఒక మార్గం కూడా చూపిస్తాడంట. ఈ పరీక్షలలో, ఈ శ్రమలలో, దుఃఖములో ఆయన మనకు తప్పించుకునే మార్గము చూపిస్తాడంట. చూడండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియో మీకు సంభవింప దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును, అదనమాట. మీరు ఎంత మేరకు సహించగలరో, ఎంత మేరకు శోధించగలరో, పరిశోధనలో నిలబడగలరో అంత మేరకే ఆయన మనకు పరిశోధన ఇస్తాడు, సహనం ఇస్తాడు, కష్టాలను ఇస్తాడు, శ్రమలను ఇస్తాడు. అంతేగాని మనము నాశనం కావడానికి ఆయన అనుమతి ఇవ్వడు. ప్రియులారా, అంతా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఏదైనా మనం భరించలేనంత భారం అని మనం అనుకుంటాం, కానీ అది ఆయన దృష్టిలో అది మనకు భారం కాదు, మనకు భారం అనిపిస్తుంది. కానీ మనం నలిగిపోతున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడంట, మళ్ళీ మనకు మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ప్రియులారా, ఎంత మంచి మాట చూడండి. తర్వాత మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 1:9 వచనం ఫాస్ట్గా తీయాల. ప్రకటన 1:9 యేసును బట్టి కలుగు శ్రమలోను సహనములోను పాలివాడు అంట. సహనములో యోహాను ఎవరంట? పాలివాడు. సంఘములో మనమందరము ఒకరికి ఒకరము సహించే విషయంలో పాలివారం కావాలా. యోహాను సహనం, ఆయన యోహాను సహనాన్ని చూసి మనం కూడా అలాంటి సహనంలో పాలుపంపులు పొందాలా. చూడండి, ఒక 2 వచనాలు, ఎఫెసీ పత్రిక 4:2 సహనములో పాలివారని మాట చూడండి. ఎఫెసీ 4:2 బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. అంటే ఒకరికి ఒకడు సహనములో పాలివారం కావాలంట, ప్రేమలో కూడా సహించాలని చెప్తున్నాడు. అంటే ఆయన శ్రమలోను రాజ్యములోను సహనములో పాలిభాగస్థులంగా ఉండాలా. అందులో ఒకరినొకడు ప్రేమతో ఒకరినొకడు సహించాల, సహనము కలిగి ఉండాలని. సంఘములో ఒకరు బాగలేకపోతే మనం కూడా ఆ వ్యక్తిని సహించాలి. మనము కూడా అలాంటి పరిస్థితుల్లో పాలివారము కావాలి. సహనములో ప్రేమతో సహనం కలిగి ఉండాలంటాడు. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి.
ఏ ఏ విషయాల్లో మనం సహనం కలిగి ఉండాలనేది. ఎవడైనను మనకు హాని చేసినని ఆ, ఒకడు అనుకొనిన అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు చూడండి, ఒకరినొకడు సహించాలి. అంటే హాని చేసే వ్యక్తుల విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? సహనము కలిగి ఉండాలి. ఈ పాయింట్ మీరు గమనించాలి. సహనము చాలా గొప్పది. సంఘములో ఒకరికి ఒకరు ప్రేమ కలిగి సహనము కలిగి ప్రేమతో ఉండాలా. అంతేకాదు, ఒకడు కీడు చేసినాడని దుఃఖం కలిగించినాడని తెలిసినప్పుడు కూడా మనం ఏం చేయాలంట? సహనము కలిగి ఉండాలని ఈ భాగంలో చెప్పబడింది ప్రియులారా. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనము సహనం కలిగి ఉండాలంటే, మెట్టుకు ప్రభువు వచ్చే వరకు అన్ని విషయాలలో మనకు ఏమి సంభవించినా మనము అన్నిటినీ సహించుకుంటూ సహనముతో ఓర్పుతో మనము జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. తర్వాత ఎంతవరకు మనము సహించాలా? మూడవది, ఎంతవరకు సహించాలా? 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10, 22, 24, 13 2 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10, 22. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు అది ప్రియులారా. 24:13 కూడా ఉంది, అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు అని రాయబడి. అంటే ఇక్కడ ఈ లోకములో కలిగే శ్రమలను బట్టి మనము దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. దుఃఖాన్ని బట్టి, రోగాలను బట్టి, అప్పులను బట్టి, శ్రమలను బట్టి, ఇతరుల వ్యతిరేకతలను బట్టి, హింసను బట్టి, కన్నీళ్లను బట్టి మనము లోకంలోకి వెళ్ళకూడదు. ప్రభువుని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని వదిలిపెట్టకూడదు. అంతము వరకు మాట గమనించాలి. ఎంతవరకు ఉండాలంటే సహనం ఇది? అంతము వరకు ప్రియులారా. అపొస్తలుల కార్యముల గ్రంథము 13:18 వచనం చూడండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతవరకు సహించినాడో అక్కడ రాయబడింది. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి దేవుడు సహించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారిని తీసుకొచ్చే వరకు కూడా ఆయన వారిని సహించాడు అనే మాట ఈ భాగంలో మనం చూస్తాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రేమ, వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి 40 సంవత్సరాలు ఆయన వారి చేష్టలను సహించుకుంటూ వచ్చాడు. దాన్ని ఇట్లా చెప్పినాడు. 1 కొరింథీ పత్రిక 13:4 ఏమనుందంటే, ప్రేమ దీర్ఘకాలము ఉండదు. చూడండి, దేవుణ్ణి మనం ప్రేమించినామనంటే సహనము కూడా దేవుడు ఎంతవరకు సహించేవాడో అదే మనసు మనము కూడా దీర్ఘకాలము మనము సహనము కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఎంతవరకు సహించాలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్, ఎన్ని శ్రమలు సార్, ఆడ సహిస్తాయి. నా పిల్లల్ని ఆడ సహిస్తా, నేను సాధ కాదు. కుటుంబాన్ని ఆడ భరిస్తా, రోగాన్ని ఎక్కడ భరిస్తా, ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి నాకు చాలా కష్టాలు వచ్చినాయి అన్నాడు. నిజమే ఉంటాయి, కానీ ఓపిక కలిగి ఉండాలి. కొంత మట్టుకే మనకు ఈ శ్రమలు, తర్వాత మనము మహిమపరచబడతాం. కొంత ఓపిక పట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు మనకు మహిమ, ఘనత, ప్రభావములు ఉన్నాయని బైబిల్ చెప్తాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు రక్షించబడినావు కాబట్టి, దేవుని బిడ్డవు కాబట్టి అంతము వరకు మనము సహించాలి. ఇది 3వది. 4వది చెప్పి ముగిస్తా చూడండి. సహనము కలిగి ఉంటే మనకు ఏమి లాభం? దయచేసి చూడండి. సహనము కలిగి ఉంటే మనకు ఏమి లాభం? టైం దగ్గర పడింది, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 1, ఎవరు సహనం కలిగి ఉండాల? ఆ వాక్య ప్రకారంగా ఫిలిప్పీ సంఘములో ఉన్నవారందరూ, మరి ఆయా కేటగిరీస్లో పెద్దలు, పరిశుద్ధులు, పరిచారకులు, సేవకులు, ఆ రక్షణ పొందిన వారందరూ కూడా ఆ సంఘములో సహనము కలిగి ఉండాలి. ఏ విషయాల్లో సహనము కలిగి ఉండాలో నేను గుర్తు చేశాను. 3వది, ఎంతవరకు మనము సహనం కలిగి ఉండాలో నేను గుర్తు చేశాను. సహనము కలిగి ఉంటే ఏమి లాభం? సహనము కలిగి ఉంటే
ఏమి లాభం. ఒక 3 విషయాలు నేను గుర్తు చేస్తా. 2వ తిమోతి పత్రిక 2:12 వచనం. 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ తిమోతి పత్రిక 2:12 వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, మనము గాన సహించగలిగితే మనకు ఏం లాభం తెలుసా? దేవునితో కూడా పరిపాలన చేస్తాం, దేవునితో కూడా మరి న్యాయము తీరుస్తాం. మనం కూడా ఏలే స్వభావం ప్రభువులముగా ఆయనతో కూడా ఉండి పరిపాలిస్తామంట, ఆయన రాజ్యములో ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం కదా! సహనం కలిగి ఉంటే ఇంత గొప్ప భాగ్యం. ఆయనతో కూడా ఉండే భాగ్యం, ప్రభువుతో ఉండే కృప, ఆ కృప మనకు దొరుకుతుంది ప్రియులారా. సహించగలిగితే, సహనాన్ని పోగొట్టుకొని ప్రభువును విడిచిపెట్టి లేక సంఘాన్ని వదిలిపెట్టి లోకంలో కలిసిపోతే ప్రభుతో ఉండే భాగ్యాన్ని, ఆయనతో కలిసి పరిపాలించే ఏలే భాగ్యాన్ని మనము పోగొట్టుకుంటాం ప్రియులారా. ఇది మనం మనసులో పెట్టాలి. 2వది గమనించండి. 2వది ప్రకటన గ్రంథం 2:3 ప్రభువే చెప్పిన మాట, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అంటే అర్థం ఏంటిది? అంటే నా నామము నిమిత్తము ఏముందమ్మా? మళ్ళీ చదువు మాట. నీవు సహనము కలిగి నా నామము కొరకు అంటే భారము భరించి. అంటే ఈ లోకంలో ఎన్నో భారాలు, మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిందలు, ఎన్నో రోగాలు, ఎన్నో అన్ని పరిస్థితుల్లో నువ్వు భారము కలిగి అలయలేకుండా, సొలసిపోకుండా, బాధపడకుండా, విడిచిపెట్టకుండా ఓర్చుకొని సహనం కలిగి ఉన్నావు అనేది నేను ఎరుగుదును. అంటే అర్థం ఏంటిదంటే నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అనే అర్థం. రేపొద్దున ప్రభువు దగ్గరికి మనం పోతే ఇదే అంటాడు. ఏమంటాడు? నా నామము కొరకు భూలోకములో సోదరుడా నువ్వు అలయకుండా, ఓడిపోకుండా, సొలసిపోకుండా, బాధపడకుండా, సహనము కలిగి అన్నిటినీ భరించావు నువ్వు. ఎవరైనా ఒక మాట కాని మాట నీ మీద నింద మోపినా భరించావు, రోగం వచ్చినా భరించావు, శ్రమలు వచ్చినా భరించావు. అయ్యా మీరు వినాలి. నువ్వు సహనం కలిగి ఉన్నావు అని అంటే ప్రభువు నీతో ఉన్నాడు అనేది నువ్వు మర్చిపోకూడదు. మనం సహనం కలిగి ఉంటే ఏమి లాభము? ఒకటి, ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలుతాము. 2వది, ఆయన నామం కొరకు భారాన్ని భరించి సంఘములో అన్నిటిని మనం మీద వేసుకొని ప్రభువు కొరకు అలయకుండా, ఓడిపోకుండా, వెనకబడకుండా మరి ప్రభువు కొరకు అది మనం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకుంటాడు అక్కడ. 3వది, అంతము వరకు మనం సహనం కలిగి ఉంటే మనకేం లాభం అని అంటే ప్రభువు మనతోనే ఉంటాడు. ప్రభువు మనకు సహనము కలిగిన వారి దగ్గర ఉంటాడు. ప్రియులారా, సహించిన వారి దగ్గర ఆయన ఎప్పుడు ఉంటాడు. చూడండి, 2 వచనాలు మీరు ఈ మధ్యకాలం టక్కన చదవాలా. 17వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 17:26-27. 27 చదువుతాను. ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచి ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఎవరైతే ప్రభు కొరకు సహనం కలిగి భారాన్ని భరించి అంతము వరకు ఉంటాడో వారికి ఆయన దూరముగా ఉండేవాడు కాదు. అది అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు, మనకు తెలియదు. మీరు గమనించండి, కొన్నిసార్లు నష్టపోయిన వ్యక్తులు తనలు దీన్ని ఏడుచుకుంటూ ఉండాలని మనం ఓదార్స్తే ఏమంటాం?
ఏడ్చాకరా, ప్రభుకు తెలియదా? ప్రభు చూస్తున్నాడు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు, దేవునికి సమస్తం తెలుసు, దేవుడు మనతోనే ఉన్నాడు, ఓర్చుకో అని చెప్తుంటాను. దేవుడు సమీపముగా ఉంటాడు, మనకు దూరముగా ఉండువాడు కానే కాదు ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 4:7 చూడండి. ద్వితీయోపదేశకాండము 4:7. ఏలైనగా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశానికి దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టే వాళ్ళ అత్యధికమైన విజయాలు, ఇప్పటి నుంచి కాదు, వాళ్ళకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అనేక కంట్రీస్ లేక అరబ్ కంట్రీస్ అంతా దాడులు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేశానికి దేవుడు సమీపముగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అత్యధికమైన విజయము పొందుతున్నారు. కాబట్టి మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనానికి ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి మనం అంతము వరకు సహిస్తే మనకు దేవుడు సమీపముగా ఉండే దేవుడు ప్రియులారా. ఇంకా వచనం చదువుతారా? ఇంకొక వచనం 145వ కీర్తన 18వ వచనం 5:18. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత సమీపముగా ఉన్నాడంటే చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రార్థించే వారి దగ్గర ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంది, ఆయన మొరపెడితే ఆయన చెవులు మొరకు ఒగ్గి ఉంటాయంట. నా భక్తుడు ఏం ప్రార్థన చేస్తాడని దగ్గర వంగి ఉంటాయంట చెవులు. ఎంత సమీపముగా ఉంటాడో చూడండి. సహనము కలిగి ఉన్న బిడ్డలకు దేవుడు చాలా సమీపముగా ఉంటాడు. మనం అనుకుంటాము ఎవరు నాకు లేరులే అనుకుంటాం, ఎవరు నాకు దగ్గరికి రావడం లేదు, నన్ను బలపరచటం లేదులే అనుకుంటాం, నేను ఒంటరిదాన్ని అనుకుంటాం. లేదు, ప్రభు మనకు సమీపముగా ఉంటాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. చివరిగా ఒక వచనం చూడండి, ప్రార్థన చేద్దాం. 75వ కీర్తన 1వ వచనం. నీవు సమీపముగా ఉన్నావని అదనమాట. ఎప్పుడు మనం ఆ భావంతో ఉండాలి. శ్రమలో ఉన్నప్పుడు, సహిస్తున్నప్పుడు, ప్రభువా నా శ్రమలో నేను సహనములో నువ్వు నాకు సమీపముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు అనాలి. చూడండి, ఆయన సమీపముగా ఉన్నందువలన మనం ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇది 5వ వచన ధ్యానం. దాన్ని మనం ఎట్లా విభజించామంటే, ఎవరు సహనం కలిగి ఉండాలా, ఏ పరిస్థితుల్లో సహనం కలిగి ఉండాలా, సహనం ఏమీ లాభం, ఇవన్నీ కూడా మనం పాయింట్ వైడ్గా మనం ధ్యానం చేశాము. ఈ మనసులో పెట్టుకొని మరి ప్రభువు వచ్చే వరకు వెనుక చూడకుండా, వెనుకకు తిరగకుండా, ప్రభు కొరకు మరణమైన, అది సావైన, లేకపోతే కరువైన, లేకపోతే రోగమైన, మరి వేదనైన, హింసైన ప్రభు కొరకు మనం సహించుకుంటే ప్రభు దగ్గర ఉండి ఏలుతాం. ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాదు మనకు సమీపముగా ఆయన ఉంటాడు. కాబట్టి మనకు సమీపముగా ఉన్న దేవుని బట్టి మనము అన్నిటినీ సహనాన్ని కలిగి ఉండాలి. యోబు యొక్క సహనము వ్రాయబడింది. మరి ఆ మోసే సహనము మనకు కనబడుతుంది. తర్వాత బైబిల్లో మీరు చూస్తే యేసుక్రీస్తు సహనం మనకు కనబడుతుంది. శిలువ మరణం పొందినంతగా ఆయన సహించాడు అని రాయబడింది. మోసే అనేక మంది తిరుగుబాట్లు కూడా ఆయన సహించాడు. యోబు యొక్క సహనం వింటిది కదా అని అంత యాకోబు పత్రిక 5:11 రాయబడింది. సహించినామంటే మనం ధన్యులము అని అర్థం. 4వ మాట ఏంటిదంటే,
సహిస్తే మనము ధన్యులము. ధన్యులు అంటే అర్థం ఏంటిది? ఆశీర్వదించబడతారు అని. యోబు సహించాడు కాబట్టి ఆయన మరలా రెండంతలుగా ధన్యుడైనాడు, ఆశీర్వదించబడినాడు. సహిస్తే మనకేం లాభాలంటే, ఒకటి మనం ఆయనతో కూడా వెళ్తాము, రెండు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మూడు మనకు సమీపముగా ఉంటాడు, నాలుగు సహించిన వారే ధన్యులు అంటే మనము ధన్యులమవుతాం. సహించి ధన్యులం కావాలని అన్నింటినీ ప్రభు కొరకు నిరీక్షణతో ఓపికతో సహించాలని ప్రభు పేరట మనం చేసుకున్నాం. దేవుడు తన మాటలు దీవించును గాక.